9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని పట్టణంలో ఉన్న 8వ వార్డుకు సంబంధించిన వైసీపీ లీడర్ నజీర్ అహ్మద్ కె ఉమాపతి నాయుడు సమీక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఉమాపతి నాయుడు మాట్లాడుతూ నజీర్ పార్టీలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ 8వ వార్డుకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని, రాబోయేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मैं पहले टीडीपी में था, वाईएसआर वाले आगो मुझे धमकी देखो, जुलूम से बुला ले जाओगे, मुझे खंडवा डाल को फोटो डालो फेसबुक में, व्हाट्सएप में रखे। इसके ऐसे कल गया, आज टीडीपी में आशा गए। कौन बुला लो गए सबको? वाईएसआर वाले नाम नरसिम्हा। अच्छा, अब कितने दिन आए तुम्हें पार्टी में? हमें पार्टी में बजे धमकी दिया, डब्बा काट तुमको तो बोला है। इसके ऐसे में सब मिलकर पीछे ने टीडीपी में जाना है आज आप। राइट, कौन सा वार्ड तुम्हारा? 8वां वार्ड। तुम्हारा नाम? నజీర్ అహ్మద్. అన్న వాళ్ళు పార్టీ తరఫున అన్ని రకాలుగా సాయం చేసినారు. ఆయన చెప్పిన G+3 ఇళ్ళు 78 ఇళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత రేషన్ కార్డులు 20 రేషన్ కార్డులు 25 పింఛన్లు ఇచ్చిన ఒంటరి మహిళ మొత్తం 35 ఆయప్ప చెప్పినవి ప్రతి పని చేసినాము. నజీర్కి మాయమాటలు చెప్పి నజీర్ని తీసుకెళ్ళి బందర్ దొడ్లో ఉండే జంతువులకి వేసినట్టు తాళ్ళు అవి వాళ్ళ కండువాలు వేసినారు. అది తప్పు. పార్టీని అభిమానించి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని మాయమాటలు చెప్పి ఇలా మోసం చేయడము వైఎస్ఆర్ పార్టీకి తగదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ నాయకులు కానీ, లీడర్లు కానీ, ఎవరిని కానీ మబ్బ పెట్టి తీసుకోకూడదు. నా పేరు జయరాం, తెలుగుదేశం పార్టీ. 8వ వార్డు నుంచి నజీర్ అహ్మద్ వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు సోదరుడు నజీర్ అహ్మద్ గారిని ఈ క్షణం నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా సంపూర్ణ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు నుంచి నజీర్ అహ్మద్ను మా పార్టీలో భాగస్వామి, తెలుగుదేశం పార్టీలో భాగస్వాముడు కాబట్టి రేపొద్దున్న 8వ వార్డు సంబంధించిన సమస్యలు కానీ, తమ వీధికి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా పార్టీ తీసుకుని వస్తే రేపొద్దున రాబోయేది మన ప్రభుత్వం, గెలిచేది మనమే. ఖచ్చితంగా నీకే సమస్య ఉన్నా, నీకు సంబంధించిన వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురామని చెప్తూ నజీర్ అహ్మద్ గారికి పార్టీలకు స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ.